రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నవంబర్ 10 గత సంవత్సరం నవంబర్ 10న ఎర్రకోట దగ్గర పేలుడు సంభవించింది. తన కారు నిండా పేలుడు పదార్థాలని నింపుకుని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడో లేకపోతే యాక్సిడెంటల్గా పేలిందో, మొత్తానికి నడి రోడ్డు మీద పేలుడు సంభవించింది. ప్రాణాలు పోయాయి, చాలామంది గాయపడ్డారు. ఆ తరువాత తీగలాగితే ఈ వ్యక్తి భారీ ఎత్తున విధ్వంసం చేయడం కోసము ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి ఒక మసీదులో దాచినటువంటి సామగ్రిని నింపుకుని వెళ్తున్నట్టు, ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఎంబీబీఎస్ చదివి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. అతని పేరు ఉమరున్ నబీ అని, కశ్మీర్కి చెందినటువంటి వాడని బయటపడింది. ఆ తరువాత తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తము ఇతని మిత్రులు, ఉత్తరప్రదేశ్లో ఇతనికి కలిసినటువంటి దోస్తులు వీళ్ళందరూ కలిసి 2900 కిలోగ్రాముల అమోనియం నైట్రేట్ని పోగు చేసి దాచిపెట్టినట్టుగా తేలింది. ఇదంతా కూడాను ఢిల్లీకి అతి సమీపంలో ఉన్నటువంటి ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్ఫలా యూనివర్సిటీ చుట్టుపక్కలలో ప్రాంతాల్లో పెట్టారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది అల్ఫలా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, లేక చదువు చెబుతున్న వాళ్ళు, లేక అక్కడ చదివి బయటకెళ్ళి వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నవాడు, అందరూ వైద్యులే. ఈ సంఘటన గుర్తుండే ఉంటుంది. భారీ పేలుడు ఇటీవలి కాలంలో కశ్మీరు బయట ఈ రకమైనటువంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. ఒక్కసారిగా దేశమంతా కంగారు పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు సమయం ఉండగా స్పందించడం వల్ల అటు పుల్వామాలో ఉన్నటువంటి మౌలవీలు, అతను రాడికలైజ్ చేసి మతోన్మాదాన్ని నింపుకుని ధ్వంసానికి పాల్పడాలనుకుంటున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి అల్ఫలాకి ఉన్నటువంటి సంబంధము, అల్ఫలాలో చదువుకున్న వాళ్ళు అటు నూహ్ నుంచి ఇటు సహారన్పూర్ దాకా, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సహారన్పూర్ దాకా ఎలా వ్యాపించి ఉన్నారు, ఈ మొత్తము కుట్రని ఛేదించారు. పత్రికలు అల్ఫలా గురించి రాయడం మానేసేసినాయి, ఉమరున్ నబీ గురించి అసలు పూర్తిగా మర్చిపోయినాయి. కానీ మన భద్రతా దళాలు, మన దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈ అల్ఫలా సంఘటనని వదిలిపెట్టలేదు. వాస్తవానికి దీని లోతుల్లోకి వెళ్ళే కొద్దీ దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. మొత్తము దేశంలోని 84 పట్టణాల్లో, చిన్న పెద్ద, ఢిల్లీ, ముంబై, ఇటువంటి అనేక పట్టణాలు, ఈ పట్టణాలలోని 504 చోట్ల ఏకకాలంలో పేలుళ్లు నిర్వహించేందుకు ఒక భారీ పథకాన్ని పన్నారు. అంటే 84 సిటీస్లో 504 చోట్ల ఏకకాలంలో విధ్వంసం జరిగితే, బాంబులు పేలితే, ప్రాణ నష్టం జరిగితే, ఆస్తి నష్టం జరిగితే, మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలంతా అల్లకల్లోలమైతే మన భద్రతా దళాల మీద, మన సిబ్బంది మీద, మన వైద్య వ్యవస్థ మీద, ప్రభుత్వం యొక్క లా అండ్ ఆర్డర్ సిస్టమ్ మీద ఎంత దెబ్బ తగులుతుంది. వీళ్ళందరూ కూడాను యూదులకు చెందినట్టుగా భావిస్తున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ కాఫీ షాప్స్ యొక్క చైన్ని ఎంపిక చేసుకోవాలనుకున్నారు. యూదుల మీద దాడి చేసినట్టు అవుతుంది, యూదుల మూలానికి చెందిన వాడిని ధ్వంసం చేసినట్లు అవుతుంది, ఇజ్రాయెల్ మీద పగ తీర్చుకున్నట్టు అవుతుంది. దేశం మొత్తం మీద ఏకకాలంలో దాడులు జరగడం వల్ల ఈ దేశంలో అస్థిరత, అలజడి, అరాచకత ప్రబలుతుంది. ప్రభుత్వం పైన ప్రజల్లో నమ్మకం పోతుంది. మొత్తం దేశమంతా అల్లకల్లోలమవుతుంది. మత ఘర్షణలు జరుగుతాయి. దీనివల్ల పాకిస్తాన్కి లాభం జరుగుతుంది. ఇంత పెద్ద కుట్ర 84 నగరాల్లోని 504 చోట్ల వీళ్ళు మొత్తము పథకాన్ని బట్టబయలు చేసేసరికి అందులో ఉన్నటువంటి పట్టణాలు, ఉత్తర భారతదేశంలో ఢిల్లీ వంటి పట్టణాలతో పాటు శ్రీనగర్, భటిండా, జాలంధర్, నోయిడా ఇవి కూడా ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమ భారతదేశంలో ముంబై, పూణే, సూరత్, గోవా వంటి పట్టణాలు ఉన్నాయి. గోవా టూరిస్ట్ సెంటర్, సూరత్ బిజినెస్ సెంటర్, పూణే మహారాష్ట్ర యొక్క ఇంటలెక్చువల్ సెంటర్, ముంబై దేశ ఆర్థిక రాజధాని. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగుళూరు, తిరుపతి, వరంగల్ కూడా
చిన్న పట్టణంగా భావించవచ్చును, కానీ వరంగల్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే జంక్షన్ సెంటర్ కాబట్టి, ఉత్తర దక్షిణ భారతదేశానికి వెళ్ళేటటువంటి రైళ్లు రాకపోకలు జరిగేటటువంటి చోటు కాబట్టి, కాజీపేట్ జంక్షన్ ఉంది కాబట్టి వరంగల్ని కూడా ఎంపిక చేశారు. అదేవిధంగా తూర్పుకు వెళితే కోల్కతా, అస్సాంలోని అతిపెద్ద పట్టణమైనటువంటి గువాహటి, భారతదేశాన్ని ఈశాన్య భారతాన్ని కలిపేటటువంటి సిలిగుడి, ఒడిశా రాజధాని భువనేశ్వర్. ఇవి కాకుండా దాదాపు అనేక పట్టణాలు, తాలూకా సెంటర్సు, పెద్ద పట్టణాలు, వీటిని టార్గెట్ చేయడం జరిగింది. దర్యాప్తు చేసే వాళ్ళకి మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడింది. అదేంటంటే ఈ ఉగ్రవాదుల ముఠా, వీళ్ళ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది దేశమంతా వ్యాపించి ఉంది. ఈ నెట్వర్క్లో విద్యాధికులు ఎక్కువగా ఉన్నారు. ఏదో పేదవాళ్ళు మామూలుగా ఉగ్రవాదం గురించి మాట్లాడేటప్పుడు చెప్పేది ఏంటంటే పేదరికం వల్ల, నిరుద్యోగం వల్ల, ఉపాధి లేనితనం వల్ల, కడుపుకి పాపం తినడానికి తిండి లేని కారణంగా ఉగ్రవాదులుగా మారతారని చెప్పి మనకు ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని రీప్యాకేజ్ చేసి చాక్లెట్ ర్యాపర్లో పెట్టి మనకు అమ్ముతూ ఉంటారు. అది అబద్ధము. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఈ దేశవ్యాప్త ఉగ్రవాద ముఠాలో 32.7% ఉన్నారు. అంటే 1/3వ వంతు ఇంజనీరింగ్ విద్యార్థులు. అంటే ఈ ఫ్యూజులు ఎలా కలపాలి, వైరింగ్ ఎలా చేయాలి, బాంబుల్ని ఎలా అమర్చాలి, ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తులు. హ్యుమానిటీస్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ వంటి సబ్జెక్ట్స్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు 32.7%. వీళ్ళు కాకుండా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, అల్ఫలా యూనివర్సిటీలో దొరికిన వాళ్ళందరూ కూడా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళే. జమ్మూ కాశ్మీర్లో పట్టుబడ్డ వాళ్ళందరూ కూడాను, పుల్వామాలో దొరికిన వాళ్ళు కూడాను మెడికల్ ప్రొఫెషనల్సే. వీళ్ళు దాదాపు 9.7% అంటే 10%. అంటే మొత్తము ఉగ్రవాదుల్లో దాదాపు 75% వీళ్ళే. వీళ్ళు కాకుండా కామర్స్లో డిగ్రీలు చేసి అకౌంటెన్సీ చేసినటువంటి వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ 9.3% అంటే మరొక 10%. 80% మంది విద్యార్థికులు, 80-85% మంది. కాబట్టి బాగా విద్య వస్తే ఉగ్రవాదం తగ్గిపోతుందని ఏదైతే మనకి ఒక ఫార్ములాని అమ్ముతూ ఉంటారో కొందరు మేధావులు, అది అబద్ధం. బాగా చదువుకున్నవాడు బాగా ఉగ్రవాదిగా, కరడుగట్టిన ఉగ్రవాదిగా మారేటటువంటి అవకాశం ఉంది. అది ఈ దర్యాప్తులో తేలినటువంటి విషయము. వీళ్ళ లక్ష్యంలో వీళ్ళు గనక సఫలీకృతులు అయ్యి ఉంటే దేశవ్యాప్తంగా దద్దరిల్లి ఉండేది, విధ్వంసం జరిగి ఉండేది. అదృష్టవశాత్తు ఢిల్లీలో అకస్మాత్తుగానో, యాక్సిడెంటల్గానో, ప్రమాదవశాత్తు ఎలా జరిగిందో పేలుడు జరిగింది. కానీ నవంబర్ 10, 2025లో జరిగినటువంటి పేలుడు, అల్ఫలాలో దర్యాప్తులు, వీటి ద్వారా ఈ 2900 కిలోల అమోనియా పట్టుబడము, ఆ తరువాత మరొక చోట 10,000 కిలోల అమోనియా పట్టుబడింది. ఇవన్నీ గనక గమనిస్తే దేశవ్యాప్త విధ్వంసానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. అదృష్టవశాత్తు అది విఫలమైంది. లేకపోతే దేశమంతా ఈ పాటికి అరాచకత్వంతో మునిగిపోయి ఉండేది. అదృష్టవశాత్తు ఈ కేసుని బట్టబయలు చేయగలిగినాయి మన దర్యాప్తు సంస్థలు. దర్యాప్తు సంస్థల యొక్క లోతైన విశ్లేషణ, అధ్యయనము, ఇన్వెస్టిగేషన్, దీనిని మనము ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.